మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి 165 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, పూజా రూము అండ్ అట్లాగే కార్ పార్కింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి. సో ప్రైస్ డీటెయిల్స్, ఎక్కడుంది, ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా A to Z అన్నీ క్లియర్గా చెప్తాను వీడియోలో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి, మీకు యూస్ అవుతుంది. సో ఈ హౌస్ కొలతలు అనేవి స్క్రీన్ మీద తీస్తున్నాను, చూసుకోండి. 33x45 వస్తుంది, అంటే టోటల్గా 165 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 3.5 సెంట్స్కి దగ్గరలో ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 20.6 అంకణోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ అయితే తీసుకున్నారు, సబ్మెర్సిబుల్ అది. అండ్ ఇది కాలం ఫ్రెండ్స్, ఇది మనకి బ్రిక్స్ ఉంటే చూసారు కదా, ఆ టైప్ మోడల్లో టైల్స్ అయితే యూజ్ చేశారు, ఫినిషింగ్కి బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అవ్వింది ఇది ఇల్లు అనేది. నార్త్ సైడ్ కూడా మనకి ప్లేస్ బాగానే వదిలేరు. అండ్ స్లాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయింది, సీలింగ్ కూడా వచ్చేసింది చూడండి. వాషింగ్ మిషన్ పాయింట్స్ అవన్నీ కూడా చివరినిచ్చేసారు. ఇలా మనకి 4 అడుగులు వదలడం వల్ల కూడా ఉపయోగం ఉంది. ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్న టైంలో కావాలంటే నార్త్ వెస్ట్ కార్నర్లో కామన్ టాయిలెట్ కూడా పెట్టుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది పైన ఫ్లోర్లోని. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లాసీ ఫినిష్డ్ వెట్ఫైర్ టైల్స్ అయితే యూజ్ చేశారు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఎదురుగా టీవీ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇందులో సీలింగ్ డిజైన్ బాగుంది, డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నారు చూడండి. బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కోవ్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. సో హాల్ చూస్తున్నారు కదా, 13x12 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. ఎదురుగా ఒక టీవీ ఒకటి తీసుకున్నారు. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో అట్లాగే ఒక గుమ్మం అయితే వచ్చేసింది చూడండి. డబుల్ డోర్ ఇచ్చారు ఆ పక్కన. అండ్ టీవీ యూనిట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి గ్లాస్ డోర్ కూడా రావడం జరిగింది, లాంగర్ యూనిట్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లావర్స్ కూడా వచ్చేసాయి ప్రొఫైల్ లైటింగ్ తోటి. కింద డ్రాస్ తీసుకున్నారు. ఈ నాబ్స్ కూడా బాగున్నాయి, సింపుల్గా చిన్నవి తీసుకున్నారు చూడండి. క్లోజ్ చేసేద్దాము. ఇవంతా కూడా లావర్సే, వుడ్ ఫినిష్ లుక్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లూటెడ్ టైప్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు. ఫ్లూటెడ్ ఫినిషింగ్ లామినేట్ ఇది, లుక్ కూడా బాగుంటుంది. గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు. లోపల ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా నార్మల్ వుడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఏదైనా బొమ్మలు ఉంటాయి చూసారు కదా, డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ పార్టీషన్లో కూడా మనం కావాలంటే ఏదైనా చిన్న ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చు, బాగుంది. ఒకసారి లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ చీడిగలు అయితే ఉండడం జరుగుతుంది. మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వీటికి మహా అయితే కనుక ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు. ఒక 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి, మరీ పెద్ద డిస్టెన్స్లో కూడా ఏముండవు. మంచి స్పేషియస్కి అయితే వచ్చింది చూడండి డైనింగ్ ఏరియా అనేది. అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ పక్కనే పూజా రూమ్ కూడా వస్తుంది. 10x13 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుంది. కిచెన్ వచ్చేసరికి 8x8 సైజులో అయితే ఉంటుంది. సో చిమ్నీ పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు మనకు అక్కడ. పూజా రూమ్ చూద్దాం పదండి. అండ్ వీళ్ళు పూజా రూమ్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం గుమ్మం అంతా గ్రానైట్ తీసుకున్నారు. అండ్ ఇచ్చిన డోర్ అనేది టేక్ ఇచ్చారు చూడండి. పూజా రూమ్కి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ బాగుంది, సింపుల్గా ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. మరి 3 కూర్చోవచ్చు అన్నట్లయితే ఏం కాదు, కానీ ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ పెయింటింగ్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి. 4x8 సైజులు అయితే ఉంటుంది. అండ్ టాప్లో ఈ 3 హ్యాంగింగ్ లైట్స్ అయితే తీసుకున్నారు చూడండి దీనికి ఇక్కడ ఎంట్రన్స్లోని. పదండి ఒకసారి మనం కిచెన్లో బాస్కెట్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. అండ్ చుట్టుపక్కల మనకి మొత్తం ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది, చప్పగానే ఉంటుంది వాటర్ అనేది. అండ్ బాస్కెట్స్ SS బాస్కెట్స్ అయితే ఇచ్చారు, కప్స్, ప్లేట్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ బాటిల్ పుల్లౌట్ కూడా ఒకటి ఇచ్చారు దీనికి. అంటే నార్మల్గా ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఇది కూడా, ఏదైనా ఆయిల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. సో ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ అది ఒకటి క్రాకరీ యూనిట్ తీసుకున్నారు అక్కడ, గ్లాస్ డోర్స్. అండ్ ఇక్కడ సైడ్ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసి
టోటల్గా మొత్తం అంతా కూడా 165 గజాలు అయితే వస్తుంది. ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.5 సెంట్లకి దగ్గరలోనే ఉంటుంది. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు వీళ్ళు, చెదలు పట్టుకొని ఉంటాయి మ్యాక్సిమం. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే. ఇక్కడ యూజ్ చేసిన స్విచ్చెస్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే. హ్యాండిల్స్ కూడా నాబ్ టైప్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది. పదమూడు ఇంటూ 12 సైజులు అయితే ఉంటుంది. 2 విండోస్ తీసుకున్నారు. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది, సింపుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ లైట్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ అక్కడ స్టోరేజ్ కూడా వచ్చేసింది చూడండి, బాత్రూమ్ టాప్లోనే ఏదన్నా మనం వాడలేని వస్తువులు పెట్టుకోవడం కోసం. అది మెయిన్ వెంటిలేషన్ కావాలి అనుకున్నట్లయితే ఈ కలర్ డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. రూమ్స్లోకి బాగా వెంటిలేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది. 7x4 సైజ్ బాత్రూమ్ ఇది. ఇందులో మనకి యూజ్ చేసిన కమోడ్స్, ట్యాప్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ గేజర్ కూడా పెట్టుకోవచ్చు. ట్యాప్స్ ఇదిగోండి. అండ్ కమోడ్స్ కూడా ఇదిగోండి. అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఎపాక్సీ కూడా ఫిల్ చేశారు వీళ్ళు. మనకి ఏదైనా లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఎపాక్సీ కూడా ఫిల్ చేయడం జరిగింది. సో చూసుకున్నారు కదా మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా. అండ్ మీరు దీనికి కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు. బయట దీనికి రోడ్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడా మనకి 20 నుంచి 25 మధ్యలో అయితే ఉంటుంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 20,000 నుంచి 25,000 మధ్యలో అయితే ఉంటుంది కాస్ట్ అనేది, గజం అనేది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ అనేవి మేము ముందుకు తీసుకురావడం కోసం. సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాము అనుకున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో డైనింగ్ నుంచి హాల్లోకి అయితే వచ్చేసాము. అండ్ ఆ వాల్ అంతా కూడా చూసారా, మొత్తం టీవీ ఉంటే అయితే వచ్చే మాదిరి కవర్ చేశారు లవర్స్ తోటి, బాగా ఇచ్చారు ఇది. పదండి లోపలికి వెళ్దాం, ఈ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఒకే సైజులో వచ్చినట్లుగానే వచ్చాయి. ఇది 12x12 సైజులో అయితే ఉంటుంది ఈ రూమ్ అనేది. కంప్లీట్ వార్డ్రోబ్ తీసుకున్నారు. లాస్ట్ టైం ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మన ఛానల్లో పెట్టని చూసాం కదా, అదే మోడల్ అయితే ఉంటుంది. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కాకపోతే కొంచెం సైజెస్లో కొంచెం మోడల్ మారిందంతే. వుడ్ ఫినిష్ టైప్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా మాదిరిగా అయితే వదిలేశారు ప్లేస్ అనేది. సో ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు. పెయింటింగ్ సెలెక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ కూడా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు. లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది. అండ్ ఇది 4x7 సైజ్ బాత్రూము. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు చూడండి, బాత్రూమ్స్లో కూడా సీలింగ్ ఇచ్చారు. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి. దీని ప్రైస్ ఇలా వీళ్ళు చెప్పడం అయితే కనుక టోటల్ మొత్తం హౌస్ ప్రైస్ వచ్చేసరికి 78 లక్షలు అయితే చెప్తున్నారు. 78 lakhs అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను మన ఛానల్కి సంబంధించింది. ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు పార్కింగ్ ఏరియా సైజ్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసరికి 12x12 సైజులో అయితే ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది. సో బాగానే ఉంది, పెద్దగానే ఉంది బాత్రూమ్ అనేది. ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి 33x45 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా వచ్చింది చూడండి, 12x12 సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు.
ఆ తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి 12x13 సైజులో పెద్ద హాల్ అయితే వచ్చేసింది. అండ్ పక్కనే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఇదిగోండి. అండ్ కిచెన్ కూడా మనకి ఆగ్నేయ మూలం తీసుకున్నారు. పక్కనే పూజా రూమ్ కూడా ఇచ్చారు. పూజా రూమ్ ప్లానింగ్లో ఒక రకంగా ఉంటుంది, మనం డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకొక రకంగా అయితే ఉంటుంది. అది కొంచెం మార్చారు ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు చూసాం కదా అట్లానే ఉంటుంది. సో ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు స్థలం ఉంది, అందులో ప్లాన్స్ కావాలి, మంచి ప్లాన్స్ కావాలి అని చెప్పి చూస్తుంటే కనుక మేము డిజైన్ చేస్తున్నాము. సో ఆ విధంగా అయినా కూడా మీకు ఏదైనా ప్లాన్స్ కావాలంటే కనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి ప్రైస్కి పక్కా వాస్తుతో అయితే ఇస్తున్నాం డ్రాయింగ్స్ అనేవి. కావాల్సిన తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ పదండి పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది అంటే చెప్పేసి. మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏరియా అనేది మనకి మరీ హైవేకి దగ్గరలో ఉండి బాగా నాయిస్తో అయితే ఏముండదు. ఏరియా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఏదైనా సామాన్లు ఏమైనా కావాలన్నా కూడా మనం ఈజీగానే వెళ్ళొచ్చు. రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్ రాడ్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఒకసారి నార్మల్గా చూపిస్తున్నాను చూసుకోండి. ఓరియంట్ కంపెనీది ఇది 1000 లీటర్స్ ట్యాంక్. ఇది 4 లేయర్తో అయితే ఉంటుంది. పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే ఇక్కడ యూజ్ చేసింది వీళ్ళు. అండ్ బయట వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. ఈ ఫ్రంట్ ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్, గ్లాస్ కూడా వస్తుంది. సేఫ్టీకి ఒక గ్లాస్ కూడా ఫిట్ చేస్తారు. గ్లాస్ ఆర్ రైలింగ్ ఏదైనా కూడా రావచ్చు. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ ఇదిగోండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.